రాజమండ్రి రాజేంద్రనగర్లో రేష్మాని వివాహిత తన కుమారుడితో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అత్తింటి వారు తనను వేధిస్తున్నారని, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఖాదీర్ బాషా, సాహిదా బేగం కుమారుడు అబీద్ బాషాతో 2012లో రేష్మకు పెళ్లయింది. పెళ్లి సమయంలో వారి కట్న కానుకలు బాగానే ఇచ్చారు. ఇల్లు కట్టేందుకు రేష్మ బంగారాన్ని భర్త అత్తమామలు తీసుకున్నారు. అనంతరం ఆ ఆభరణాలు ఇవ్వలేదు. అనంతరం ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. రేష్మకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భరోసాగా నిలుస్తారని హామీ ఇచ్చారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే మరి పెళ్ళి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భార్యని 9 సంవత్సరాల నుంచి దూరంగా పెడుతూ మరి 9 సంవత్సరాల నుంచి కూడా భార్యని కానీ పిల్లోని కానీ చూసుకోకుండా మరి ఉండడం, ఆ కారణంగా మరి కోర్టుకి మరి ఈ అమ్మాయి కేసు వేయడం జరిగింది. మరి ఏమైతే పిల్లోడు ఉన్నాడో పిల్లోడికి అలాగే మెయింటెనెన్స్ నిమిత్తం అమ్మాయి కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి కోర్టు మరి ప్రతి నెల కూడా 16,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇమ్మని చెప్పడం జరిగింది. మరి మెయింటెనెన్స్ ఈ రోజు వరకు కూడా మరి 3 సంవత్సరాల నుంచి మరి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం, అలాగే మరి అమ్మాయిని కూడా పెళ్లికి కట్నంగా 4,20,000 రూపాయలు కట్నంగా ఇవ్వడం, అలాగే 25 కాసులు బంగారం పెట్టడం, మరి మధ్యలో కారు కొనుక్కోవడానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇవే కాకుండా ఇంట్లో ఫర్నిచర్ నిమిత్తం 3 లక్షల రూపాయలు వరకు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి మొన్నటి వరకు కూడా ఈ అమ్మాయి ఏమైతే ఈ అమ్మాయి ఉందో అమ్మాయి తండ్రి మరి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. ఆయన కోవిడ్ టైంలో మరి చనిపోవడం కూడా బాధాకరం. మరి ఆ చనిపోయిన టైం దగ్గర నుంచి కూడా ఇంటికి మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ టైంలో కూడా ఒక అల్లుడిగా కానీ లేకపోతే ఒక భర్తగా ఈ అమ్మాయికి భర్తగా కానీ లేకపోతే ఒక కుర్రవాడికి తండ్రిగా కానీ అతని బాధ్యత నిర్వర్తించకుండా మరి కోర్టు ఇచ్చిన ఏమైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ని తిరస్కరిస్తూ మరి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ దీక్ష చేయడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా ఆయన పేరు బాబ్జీ. 4,20,000 కట్నం ఇచ్చామండి. 3 లక్షలేమో జేజ్ ఇచ్చామండి. అంటే వేరే సామాన్లు ఏంటి కదా, మాకు మంచాలు ఇస్తారు కదా అవేంటి. ఆడపడుచు కట్నం ఏమో 50,000 ఇచ్చామండి. 10 కాసులు బంగారం పెట్టాము. అన్నీ పెట్టి పెళ్లి చేసి పంపించాం. ఆ అమ్మాయి నరకయాతను చూపించాడు. ఇలా కాదు అలా కాదు, అమ్మాయిలతో పోవాలి ఇవి ఇవి తిరుగుతాడు. ఆ అబ్బాయికి అన్ని అలవాట్లు ఉన్నాయండి, అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయండి. అంతకని నేనేం చెప్పండి. మా అమ్మాయికి న్యాయం చేయండి. మా అమ్మాయికి న్యాయం చేసి ఆ అమ్మాయికి ఏం కావాలో చూడండి. ఆ అమ్మాయి ఇష్టమే మా ఇష్టం. నా పేరు రేష్మా అండి. రాజమండ్రి రాజేంద్ర నగర్ వార్డులో ఉన్న ఆబిద్ పాషా అనే అబ్బాయి, ఖాదర్ పాషా ఇంకా షాహిదా బేగం వాళ్ళ పెద్ద అబ్బాయి అయిన ఆబిద్ పాషాతో మ్యారేజ్ అయిందండి. నాకు 2012లో అక్టోబర్ 21న అయిందండి మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళు అడిగినట్టుగానే కట్నం 4,20,000 కట్నం ఇచ్చారండి. ఆడపడుచు కట్నంగా 50,000 అడిగారు, అది ఇచ్చారు. 25 కాసులు బంగారం పెట్టారు మా నాన్నగారు నా కోసం, నా ఫ్యూచర్ కోసం అని చెప్పి. తర్వాత వచ్చేసి కారు కావాలన్నారండి, బండి వద్దని చెప్పారు. కారుకు కానీ 2 లక్షలు ఇచ్చారండి. జహాజ్ 3 లక్షలు విలువ గల వస్తువులు అన్నీ పెట్టారు నాకు. అన్నీ పెట్టాక కూడా వాళ్ళకి సరిపోలేదండి. పెళ్ళైన ఒక వారం 10 రోజులు బాగానే చూసుకున్నారు, కానీ తర్వాత నుంచి నాకు మళ్ళీ టార్చర్ పెట్టడం మొదలు పెట్టారండి. టార్చర్ పెడుతూనే ఇంకా పెళ్ళికి పండగలకి పబ్బలకి అన్నీ పెడుతూనే ఉన్నారండి. అయినా సరిపోలేదండి. సరిపోకపోతే మాకు 2 ఇల్లులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అందులో ఒక ఇల్లు ఏమో వాళ్ళది కాదని తర్వాత బాబు పుట్టిన తర్వాత నాకు తెలిసింది. ఈ ఇల్లు కడతానని చెప్పేసి నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకున్నారండి, ఆర్నమెంట్స్ అన్నీ తీసుకున్నారు. మళ్ళీ ఇచ్చేస్తామమ్మా ఇల్లు కట్టగానే అని చెప్పేసి అన్నారండి. అన్న తర్వాత తీసుకున్నారు, వాడుకున్నారు. సంవత్సరం అయిపోయింది, నాకు ఇవ్వట్లే. అడుగుతాం కదండి ఇప్పుడు ఇవ్వకపోతే. అడుగ్గా ఇస్తానని చెప్పి మా పుట్టింటి తీసుకెళ్లారు. మా అమ్మగారు వాళ్ళు అడిగారు. అడిగితేనేమో ఇవి తెచ్చిచ్చేస్తానని చెప్పేసి